హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ కొంచెం బాగాలేదు. సో ఈ రోజు అయితే ప్రీతి ఇంటికి వస్తుంది. సో మధ్యాహ్నం వెళ్ళి తీసుకురావాలన్నమాట. 1 month తర్వాత తను మళ్ళీ ఇంటికి వస్తుంది. అండ్ ఇప్పుడు బయట వాతావరణం అయితే చాలా చాలా చల్లగా ఉంది అండ్ దాంతోపాటు వర్షం కూడా వస్తుంది. సో అందుకని కొంచెం ఆయిలింగ్ చేసుకుందాము ఫేస్ కని అనుకుంటున్నాను. ఇది బేబీ ఆయిల్ ఉంటుంది కదా, జాన్సన్ బేబీది. అది మామూలు ఆయిల్ కన్నా ఇది కొంచెం జిడ్డు తక్కువ ఉంటుంది కదా అని ఇది తీసుకున్నాను అనమాట. హెయిర్ కూడా ఆయిల్ పెట్టేసుకున్నా. ఈరోజు ఫ్రైడే, సో హెడ్ బాత్ చేయాలి. అండ్ నిన్న స్కిన్ కేర్ చేసుకున్నా, వీక్లీ వన్స్ చేసుకునేది. సో అది కూడా అయిపోయింది నిన్న చేసుకున్నది. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక 1/2 hour ఆగి, అదే నూనె పెట్టుకున్న తర్వాత ఒక 1/2 hour ఆగి అప్పుడు హెడ్ బాత్ చేయాలి అండ్ స్నానం చేయాలి. సో అదనమాట. అండ్ ఇప్పుడు మనము వంట అయితే లేదు. మనుగాడికి మార్నింగే పొటాటో ఫ్రై చేశాను. ఎగ్ కాదు, కర్డ్ రైస్ పెట్టాను, పొటాటో రైస్, అంతే. అంతకు మించి ఏం చేయలే. అండ్ కొంచెం గోధుమట్లు వేసాను. నేను ఎలాగో తినను తాగను కాబట్టి ఓన్లీ పాలే తాగాను. ఇంట్లో ఒక 2 bananas ఉన్నాయి. దాన్ని స్మూతీగా చేసుకుందాము వెళ్లే ముందు అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. ప్రస్తుతానికైతే హెయిర్కి ఆయిలింగ్ అయిపోయింది. అండ్ తర్వాత మన ఫేస్కి ఆయిలింగ్ అనమాట. కొంచెం బిగిసిపోతున్నట్టు అనిపిస్తుంది, చల్లగా ఉంది కదా బయట. సో అందుకని కొంచెం ఫేస్కి కూడా ఆయిల్ పెట్టుకుంటే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది స్నానం చేసిన తర్వాత. సో అందుకనమాట. అండ్ ఈ రోజు వచ్చేసి ఫ్రైడే కాబట్టి మ్యాక్సిమం ఏమి తినకుండా ఉండటానికి ట్రై చేస్తాను. బయటికి వెళ్తే ఏదైనా తినాలనిపిస్తుంది. సో కొంచెం తగ్గిద్దామా అనుకుంటున్నామా, చూద్దాము ఏమంటుందో. ప్రీతి అయితే 2:30కి రమ్మంది. సో 2:30 ఆ టైంకి నేను అక్కడికి వెళ్తే తను వస్తుంది అనమాట. నేను 1కి బయలుదేరదాం అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుందో ఏంటనేది. ప్రస్తుతానికి అయితే లెట్స్ గో. ఒక 1/2 hour అలా టైం స్పెండ్ చేసి కాసేపు అలా ఫోన్ చూస్తున్నా ఇలాగా అయిపోతుంది. అండ్ నాకు కొంచెం ఈ పెయిన్ వస్తుంది, దాన్ని ఏంటంటే స్పాండిలైటిస్ పెయిన్ వస్తుంది ఒక 2-3 days నుంచి. ఈ రోజు మార్నింగే లేసి కొంచెం నెక్కి ఎక్సర్సైజ్ అది చేశాను అనమాట. అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది, అది కూడా చేశాను. సో అదనమాట. బయట సౌండ్ వస్తుంది, మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను డ్రెస్ వేసుకోవాలా లేదంటే శారీ కట్టుకోవాలా అని ఆలోచిస్తున్నాను అనమాట. ఈ మధ్య ఎక్కువ డ్రెస్లు వేస్తున్నాం కదా, అండ్ కొత్త డ్రెస్లు ఏమి లేవన్నీ పాతవే. సో ఇప్పుడు శారీ ఏదైనా కట్టుకుందామా అని ఆలోచిస్తున్నా. చూద్దాం. అంటే కొన్ని మంచివి ఉన్నాయి కానీ దానికి పాల్స్లు అవి ఏమి వేసుకోలేదు. సో మ్యాక్స్ ఈ చీర కట్టుకోవాలనుకుంటే ఒకవేళ మూడ్ని బట్టి అది కూడా చూద్దాం ఏం చీర కట్టుకుంటాను. కొంచెం స్పాండి దగ్గర పెయిన్ వస్తుందన్నమాట. స్పాండిలైటిస్ ఉంది కొంచెం నాకు. సో అందుకని బండి మీద వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ వచ్చేటప్పటికి ఇంకా స్ట్రైన్ అయిపోతానని చెప్పేసి కార్ మీద వెళ్ళా అనమాట. మా ఆయన డ్రైవర్ని పెడితే సో డాడీ కార్ మీద అలా వెళ్ళిపోయాను. ప్రీతిని తీసుకుని మ్యాక్స్ 4:30 ఆ టైంకి ఇంటికి వచ్చేసాం అనమాట. నేను బయలుదేరింది 1కి బయలుదేరాను. వెళ్ళేటప్పుడు కీస్ ఒకటి మనకి కనిపించవు కదా, టీవీ యూనిట్ కింద ఉండిపోయింది అనమాట. సో ఆ కీస్ని ఎత్తుక్కొని అన్ని వెళ్ళేటప్పుడు 1:30 దాటేసింది. అక్కడికి వెళ్ళేటప్పుడు 2:30 అయిపోయింది అనుకోండి. అప్పుడు పంపించనన్నారని మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాను. సో అవన్నీ మనం వీడియోలోకి వెళ్లే ముందు చూద్దాము. వెళ్తూ ఐఎమ్ రెడీ నౌ. ఇంకా 1 hour ఉంది నేను బయలుదేరడానికి. సో ఈలోగా కొంచెం నైట్ డ్రెస్సెస్ రివ్యూ చేసేద్దాము అని చెప్పేసి కూర్చున్నాను అనమాట. ఈ డ్రెస్ మీద చేస్తాను, వెళ్ళి చూడండి. ఒకవేళ ఇంకా అది పోస్ట్ చేయకపోతే కనుక తర్వాత వీడియోలో వస్తుంది, లేదంటే ముందే వస్తే కనుక ఇక్కడ ఐకార్డ్లో పెడతాను. సో వెళ్ళి చెక్అవుట్ చేయండి. అప్పుడు చూడండి, నాకు నచ్చినవి పర్ఫెక్ట్ రివ్యూ చెప్తాను అనమాట. నేను తీసుకున్న సైజు పెడతాను. మరి లింక్స్ పెట్టగలనో లేదో నాకు తెలియదు. సో ఇప్పుడు కొంచెం స్మూతీగా చేసుకుంటున్నా. కొంచెం నట్స్ అవి నానబెట్టుకున్నా. ఇవన్నీ ఇప్పుడు కొన్ని దీంట్లో వేసేస్తే, అండ్ ఒక 2 bananas పాలలో నానబెట్టాను అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ 2 bananas. ఈ వర్షం వచ్చిన తర్వాత బాగా ఎక్కువ ఈగలు వచ్చేసాయి అన్నమాట. సో ఈగల కింద ఉంది ఇల్లంతా. తలుపు తీగును ఈరోజు కడుగుతున్నారు బయట అని చెప్పేసి తలుపు తీసా, ఈగలన్నీ లోపలికి వచ్చేసాయి.
సో అంతే అనమాట, కొంచెం కోల్డ్గా ఉంది కాబట్టి నో ఐస్, ఓన్లీ బనానా స్మూతీ అంతే. సో దిస్ ఈస్ ద స్మూతీ. అంటే అన్నీ పచ్చి పచ్చిగా వేసాను కదా, సో అందుకని కొద్దిగా డార్క్ కలర్లో వచ్చిందనమాట. వైట్ కలర్లో వేస్తే వైట్గా వస్తుంది. సో ఇక్కడ కొన్ని సబ్జా గింజలు కూడా కలుపుకున్నా. సో ఇప్పుడైతే స్ట్రా లేకుండా తాగుతా, ఎందుకంటే అక్కడక్కడ కొన్ని నట్స్ ఉండిపోయాయి అనమాట. సో అదనమాట, దిస్ ఈజ్ మై లంచ్. సో రెడీ అయిపోయాను. యాక్చువల్గా ఈ శారీ కట్టుకుందాం అనుకున్నా, ఇప్పుడు అన్నీ మడతట్టాలన్నమాట. ఇప్పుడే రివ్యూ చేసినవి. సో సో అదనమాట, ఈ డ్రెస్ వేసుకున్నాను. ఇంకా నాకు చీర కట్టుకునే ఓపిక హడావిడిగా చేయలేక సో నార్మల్గా రెడీ అయిపోయి ప్రస్తుతానికైతే వెళ్ళిపోదాము. సో ఈరోజు ఎలాగ ఫుడ్ లేదు కాబట్టి తాగేసాను ఆల్రెడీ. సో లెట్స్ గో. ఫోన్ చేస్తే ఎవరైనా డ్రైవర్ వస్తారు. సో లెట్స్ గో, వెళ్ళిపోదాం. సో తాళం కనిపించలేదు కదా, పరుగు పరుగు మా ఆయన వచ్చి నెతికి ఇస్తే అప్పుడు వెళ్ళాం అనమాట. ఇక్కడైతే నేను వెళ్తున్నా, మా వెనకాల మా హస్బెండ్ తన ఆఫీస్కి తను వెళ్ళిపోతున్నారు. అండ్ దారిలో మంచిగా చల్లగా ఉందనమాట. నాకు కొంచెం ఏసీ అంత పడదు కార్లో, అదొక రకమైన స్మెల్ వస్తుంది కదా, అందుకని విండోస్ ఓపెన్ చేసుకుని వెళ్ళాను. కొంచెం స్మెల్ ఆఫ్ విండో ఓపెన్ చేసుకుంటే బయట వెదర్ స్మెల్ బాగుంటుంది కదా. అండ్ అక్కడికి వెళ్ళేటప్పటికి 1:30 టైంకి మేము బయలుదేరాము. 2:30కి నేను వెళ్ళిపోయా, ఇంకా 2:30 కూడా అవ్వలే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడే కాదు 5 టైంకి పంపుతానని చెప్పారని నేను మామూలు డీమార్ట్కి అది వెళ్ళొచ్చేసాను అనమాట. అండ్ డీమార్ట్కి వెళ్ళి ఇంకా నా పని అయిపోయింది. 3:15 ఆ టైంకి నా పని అయిపోయింది. సో రిటర్న్ వచ్చేద్దాం అనుకుంటే ఇలా ఫోన్ వచ్చింది, అమ్మ ఎక్కడ ఉన్నావు అలాగని చెప్పేసి. సో తనతో మాట్లాడానా, లేదు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఫోన్ తీసుకుని నాకు ఫోన్ చేసిందనమాట. సో అప్పుడు ఫోన్ చేస్తే తను వచ్చి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా పిక్ చేసుకునేవన్నీ, సో అవన్నీ పూర్తయ్యాయి అనమాట. నేనైతే డీమార్ట్కి వచ్చాను. కొంచెం చిన్ని షాపింగ్ అది చేసుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. అదే స్కూల్కి వెళ్ళిపోయాను. మళ్ళీ స్కూల్కి వెళ్ళిన తర్వాత తన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి అప్పుడు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా వరుసగా ఫోన్లు అనమాట. తన ఫ్రెండ్స్, అమ్మమ్మ, తాతగారు అండ్ వాళ్ళ డాడీ వీడియో కాల్స్ ఇవన్నీ అలా సాగుతున్నాయి. నాకు ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా ఫియర్ వస్తుంది. ఏం కొనాలో ఏం కొనకూడదో కూడా అర్థం అవ్వదు. సో ప్రస్తుతానికి ఎందుకు తిరుగుతున్నానో కూడా తెలియదు. ఒక దానికోసం ఒక చివరికి వెళ్ళి మళ్ళీ ఇంకొక దానికోసం ఇంకో చివరికి వచ్చేదాన్ని. సో అందుకే నేను ఎక్కువ మ్యాక్స్ ఒక్కటిగా షాపింగ్ చేయను, ఎవరొకరు తోడు ఉంటారనమాట నా దగ్గర, ప్రీతి ఆర్ వాళ్ళ ఫాదర్ కానీ. సో అలా అనమాట. సో ఇక్కడైతే ఒంటరిగా అలా తిరుగుతున్నా వెనక్కి ముందుకి. సో ఇది డే 2. మ్యాక్స్ నిన్నంతా ఫోన్లతో సరిపోయింది. కాసేపు విషయాలు మాట్లాడుకోవడం, కార్లో కూడా అంతే విషయాలు మాట్లాడుకుంటూ వచ్చామన్నమాట. ఇక్కడైతే రాత్రి నేను నెయిల్ పాలిష్ వేసుకున్నాను. కొన్ని వేళ్ళకి 1 వేలు బాగా వచ్చింది, మిగతా అన్ని డుమ్సి కొట్టాయి అనమాట. ఇక్కడైతే గారెలు వేస్తున్నా. నేను అప్రాక్సిమేట్లీ గారెలు వేసి ఒక 6-7 మంత్స్ అయ్యి ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత. గారెలు వేసి 6-7 మంత్స్ అయ్యే ఉంటుంది నాకు తెలిసి. ఏ ఉగాదికి వేసానో అప్పుడు కూడా వేసానో లేదో కూడా తెలియదు. సో ఇక్కడైతే గారెలు వేస్తున్నా, ప్రీతం వచ్చింది కదా అని చెప్పేసి. అక్కడ టిఫిన్స్ ఎక్కువ ఉప్మా, బజ్జీ, ఇడ్లీ ఇవే ఎక్కువ ఉంటాయి కదా. సో ఇక్కడ తనకి పెట్టని ఫుడ్ పెడదామని చెప్పేసి ట్రైయింగ్ అనమాట. ఇక్కడైతే గారెలు మ్యాక్స్ అక్కడ పెట్టారంట, బజ్జీయే పెడతారంట. సో అందుకని గారెలు వేద్దామని ట్రై చేస్తున్నా. అండ్ ఇక్కడ కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ జీలకర్ర ఇవన్నీ కలుపుకొని మంచిగా గారెలు అయితే వేసాను. అండ్ తర్వాత ఇంకా కొన్ని కర్రీస్ అయితే వాళ్ళకి వండరు, సో అవి కూడా వండి పెడతాను. ఆ రోజు మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట.
అంటే నిన్న వెళ్దాం అనుకున్నాము తీసుకొచ్చేటప్పుడు, కానీ కుదరలేదు. సో అందుకని ఇక్కడ ఇలా మా హస్బెండ్ ఆ రోజు రాజమండ్రి వెళ్ళారు, అందుకని మను, నేను అండ్ ప్రీతి ముగ్గురం కలిపి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అండ్ ఈవినింగ్ వచ్చేసాము. ఇంకా అక్కడ షూటింగ్ ఏమి ఉండదు కదా మ్యాక్స్. నేను ఎక్కువ బయటికి వెళ్ళినప్పుడు పెద్దగా తిని ఇంట్లో ఉన్నప్పుడే మ్యాక్స్ వీడియోలు అవి తీస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడైతే మంచిగా చట్నీ వేసేసి గారెలు వేస్తున్నాను. గారెలు సాటిస్ఫైయింగ్ గా అనిపిస్తాయి. మిగతా పూరి దోశలు ఇవన్నీ అంత అనిపించదు, కానీ గారెలు ఏంటంటే వేసే కొలది వేయాలనిపిస్తుంది. మిగతా అన్నీ అలా అనిపించదు నాకు. గారెలు సాటిస్ఫై, కానీ ఎక్కువ నూనె లాగుతుందేమో అని కొంత భయంతో నేను ఎక్కువ వేయను. కానీ ఈసారి అస్సలు ఆయిల్ అంటూ పీల్చలేదండి. ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయి. సో అదనమాట, అలా వచ్చాయన్నమాట గారెలు మాయి. అండ్ ఆఫ్టర్నూన్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఈవినింగ్ చపాతీ విత్ కర్రీ తినేసి శుభ్రంగా 9 ఆ టైంకి అనుకుంటా ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంకా పడుకున్నాము. ఇంకా అంతే, ఆ రోజు ఇంకేం జరగలేదు. సో దట్స్ ద టుడేస్ వ్లాగ్. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ప్రీతమ్మ వచ్చేసింది, సో హ్యాపీ. అండ్ 1 మంత్ అయింది అది వెళ్ళి, పాపం 1 మంత్కి వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తుందేమో, ఒక 4-5 డేస్ ఉండి మళ్ళీ నెక్స్ట్ మంత్కి వస్తుంది అనమాట. సో స్టే ట్యూన్, చూస్తూనే ఉండండి నా ఛానల్ని. నా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం అసలు మర్చిపోకండి. అండ్ నా గారెలు రుచి చూడాలనిపిస్తే పిక్ కావాలంటే చెప్పండి, పెడతాను ఇన్స్టాలో. సో దట్స్ ద బ్లాగ్. బాయ్ గైస్.